వెహికల్ రూల్స్ మారాయి. ఇకపై మందేసి డ్రైవ్ చేశారా ఇక అంతే సంగతులు. పొరపాటున పోలీసులకు చిక్కారంటే మీ జేబుకు చిల్లు పడాల్సిందే. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 25,000 రూపాయలు ఫైన్ పే చేయాల్సిందే. కేంద్ర ప్రభుత్వం అప్డేట్ చేసిన వెహికల్ రూల్స్ ఇవాల్టి నుంచి అమల్లోకి రానున్నాయి. బేసిక్ గా మందు కొట్టి బండి నడపడం తప్పు. అయినా కొందరు మందుబాబులు డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తారు. అప్పుడప్పుడు పోలీసులకు చిక్కుతుంటారు. ఆ టైంలో 5-10 పోలీసుల చేతిలో పెట్టి తప్పించుకునే వాళ్ళు కొందరైతే ఫైన్ పే చేసి వెళ్లే వాళ్ళు ఇంకొందరు. ఇలా నిన్నటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు చిక్కితే మహా అంటే 1000-1500తో కథ క్లోజ్ అయ్యేది. కానీ ఇప్పటి నుంచి స్టోరీ మారిపోద్ది. ఇకపై మద్యం తాగి రోడ్డెక్కితే ఎక్కింది దింపుతామంటున్నారు పోలీసులు. న్యూ వెహికల్ రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. మద్యం తాగి వెహికల్ డ్రైవ్ చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఫైన్ అంటే 1000-2000 కాదు, అక్షరాల 25,000 రూపాయల జరిమానా పే చేయాలి. వెహికల్ రూల్స్ మార్చాలని డిసైడ్ చేసిన కేంద్ర ప్రభుత్వం ఈ నెల 11న కొత్త రూల్స్ ని పాస్ చేసింది. అమల్లోకి వచ్చిన కొత్త వాహన నిబంధనల ప్రకారం మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే 25,000 ఫైన్ పే చేయాలి. అది కూడా 3 సార్లే. అంతకంటే ఎక్కువ సార్లు మందేసి దొరికితే లైసెన్స్ రద్దు చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇక సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసిన న్యూ వెహికల్స్ రూల్స్ ప్రకారం పెద్ద ఎత్తున ఫైన్ పే చేయాల్సిందే. కొత్త నిబంధనలు స్ట్రాంగ్ గా ఉన్నాయి. మందుబాబులు బీ అలర్ట్, డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్.